ఇటీవల దేవరా ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. దేవరా ట్రైలర్ను విమర్శించిన యూట్యూబర్పై విశ్వక్సేన్ హాట్ కామెంట్స్. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ ట్రైలర్ ఈ మధ్య రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ముంబైలో ఈ ట్రైలర్ లాంచ్ చేశారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తారక్కు వీరాభిమాని అయిన విశ్వక్సేన్ తాజాగా ఈ దేవరా ట్రైలర్ను విమర్శించిన ఓ యూట్యూబర్పై మండిపడ్డాడు. తన ఇన్స్టాగ్రామ్లో అతన్ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. నిజానికి విశ్వక్సేన్ ఎవరినైతే విమర్శించాడో అతని పేరు కూడా విశ్వకే. దీంతో తన పేరు ఖరాబ్ చేయడానికే పుట్టాడంటూ అతడు అసహనం వ్యక్తం చేశాడు. దేవరా ట్రైలర్ తనకు నచ్చలేదంటూ ఆ యూట్యూబర్ చేసిన వీడియోను పోస్ట్ చేస్తూ విశ్వక్ ఈ కామెంట్స్ చేశాడు. దేవరా ట్రైలర్ గురించి ఓ ఇద్దరు యూట్యూబర్లు చర్చించుకోవడం ఆ వీడియోలో చూడొచ్చు. నా పేరు ఖరాబ్ చేయడానికే పుట్టాడు వీడు. ఫస్ట్ గోడకి సపోర్ట్ లేకుండా 2 నిమిషాలు కూర్చో నువ్వు. తర్వాత సినిమాని ఆడియన్స్ని ఉద్ధరిద్దువు గాని. కాలుతుంది నాకు, కానీ ఆల్రెడీ కాలిపోయిన ఫేస్ నీది. ఏం చేద్దాం, నువ్వే మాట్లాడాలి అందం గురించి అని విశ్వక్ కామెంట్ చేశాడు. అదే సమయంలో అవతల వ్యక్తి పేరు కూడా విశ్వకే అని క్లారిటీ ఇచ్చాడు. ఆ కుడివైపు ఉన్న వ్యక్తి పేరు కూడా విశ్వక్ అని అనుకుంటున్నాను అని విశ్వక్సేన్ కామెంట్ చేయడం విశేషం. ఇప్పుడు అతని కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్గా మారాయి. తాను జూనియర్ ఎన్టీఆర్కి వీరాభిమానిని గతంలో అనేక సందర్భాల్లో విశ్వక్సేన్ చెప్పిన విషయం తెలిసింది. అతనితో విశ్వక్కి మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య సిద్ధు జొన్నలగడ్డతో కలిసి తారక్ను అతడు కలిశాడు. ఈ ఇద్దరు తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తారని ఎన్టీఆర్ అన్నాడు. ఫ్రెష్ ఐడియాలు, కంటెంట్తో విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తారని నేను ఎప్పుడూ అనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇండస్ట్రీని మరో లెవెల్కు తీసుకెళ్లాలంటే ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలి అని ఎన్టీఆర్ గతంలో అన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ ఫీమేల్ లీడ్గా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమాలో వరద అనే పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండగా భైరా అనే పాత్రలో సైఫ్ అలీ ఖాన్, తంగం పాత్రలో జాన్వీ కపూర్ నటించనున్నారు. ఈ సినిమాకి అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ లాంటి యాక్టర్స్ కూడా నటించారు. ఇప్పటి వరకు వచ్చిన 3 పాటలు అభిమానులను అలరించాయి. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో 5 భాషల్లో రిలీజ్ కానుంది.